హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు సగ్గుబియ్యం క్యారెట్ బెల్లంతో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. వేసవి కాలంలో ఒంటికి చలవ చేసి నీరసాన్ని పోగొట్టే ఈ స్వీట్ని ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు తీపి తినాలని అడిగితే కేవలం 10 నిమిషాల్లో ఇలా చేసి పెట్టొచ్చు. పాకంతో పని లేదు, ఈజీగా అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని వీటిని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఇలా వేయించుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి కూడా. ఇన్స్టెంట్గా ఈ స్వీట్ని కేవలం 10-15 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం వీడియోలో చూపిస్తున్నట్లుగా వడియాలు ఎలా అయితే మనం వేయించుకుంటే పొంగినట్టు వస్తాయో అలాగే సగ్గుబియ్యం ఇలా పొంగినట్టు డబల్ క్వాంటిటీలో అయిపోతాయి అన్నమాట. సగ్గుబియ్యం ఇలా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు ఇందులోకి నీళ్లు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని ఉడికించుకోవాలి. ఇవి తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి వేరొక కడాయిలోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకుని వేయించుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా జీడిపప్పు పలుకులను కిస్మిస్లను అయితే వేసుకుని వేయించుకుని తీసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత నెయ్యి ఉంది కదా సరిపోతుంది, ఎక్స్ట్రా నెయ్యి వేయక్కర్లేదు. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా క్యారెట్ తురుముని వేసుకోవాలి. నేతిలో క్యారెట్ తురుముని పచ్చిదనం లేకుండా 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈలోగా వేయించుకుని ఉడికించుకుంటున్న సగ్గుబియ్యం కూడా ఇలా తొందరగానే ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇవి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి, అలాగే సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి. సగ్గుబియ్యం ఇలా ఉడికేలోగా క్యారెట్ కూడా మనకి చక్కగా ఇలా నేతిలో వేగిపోయింది. ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల పచ్చిదనం ఏమాత్రం లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది స్వీట్ అనేది. ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని క్యారెట్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. బెల్లాన్ని కరిగించుకోవడానికి ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేయక్కర్లేదు. సగ్గుబియ్యంలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటే బెల్లం అంతా మనకి చక్కగా కరిగిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే బెల్లం అంతా కరిగి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి దగ్గరగా అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుందండి. లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడి అయితే వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే హెల్తీగా ఎంతో రుచిగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తినొచ్చు, వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.